సీనియర్ రాజకీయ విశ్లేషకులు హైకోర్టు అడ్వకేట్ సెంగళూరు వెంకటేష్ గారు వారితో మాట్లాడదాం. సెంగళూరు వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మీరు ఎలా చూస్తారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మాజీ కార్పొరేషన్ చైర్మన్, రాజకీయ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళటాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? నాకైతే ఇదేదో కొంచెం డైవర్షన్లో భాగంగా అనిపిస్తుంది బ్రహ్మనాయుడు గారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పలు కేసులు, పలు వ్యవహారంలో ఏదో డైవర్షన్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే వ్యాఖ్యలు చేసింది నిన్నో మొన్నో లేకపోతే ఒక నెల రోజుల క్రితమో కాదు. సుమారుగా 2 సంవత్సరాలు పైబడినటువంటి కాలం. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాలి, చట్టపరంగా దీనికి ఇంకా 8 నెలల నుంచి 9 నెలల వరకు అరెస్ట్ చేసేటువంటి లిమిటేషన్ ఉంది. చట్టాన్ని ఎక్కడా కూడా వైలేట్ చేయలేదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి ఒక డెరోగేటరీ కామెంట్స్ చేసినప్పుడు ఒక క్రిమినల్ కేసు కట్టడానికి ఈ తరహా కేసుల్లో సుమారుగా 3 సంవత్సరాల వరకు కాల వ్యవధిని ప్రభుత్వం వినియోగించుకోవచ్చు. చాలామంది ప్రతిపక్ష పార్టీ వారు మాట్లాడినట్టుగా 2 సంవత్సరాల తర్వాత ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఒకవేళ అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా అరెస్టు చేసిన వ్యాఖ్యలు చేసిన వెంటనే అరెస్ట్ చేయాలి కదా అని చెప్పేసి ప్రతిపక్షం నుంచి వాయిస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం కానీ చట్ట ప్రకారం 3 సంవత్సరాల వరకు సమయాన్ని వినియోగించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు అరెస్టు జరిగింది అని చెప్పేసి మనం చెప్పాలి. అయితే ఈ వ్యాఖ్యల యొక్క తీవ్రత, లేకపోతే ఈ వ్యాఖ్యలు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దీని యొక్క పరిభాషను కూడా మనం ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు చేశాడు? రేవంత్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తూ ఈ సదరు నాగార్జున యాదవ్ గారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ రాష్ట్రంలో పొలిటీషియన్స్ లేరా? లేకపోతే ఈ రాష్ట్రంలో ఆయన మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడారు. పక్క రాష్ట్రానికి వెళ్ళి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, లేదా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని అంటే మాట్లాడటం తప్పంటారా, రైట్ అంటారా? అది చెప్పండి మీరు. ఖచ్చితంగా తప్పేనండి. తప్పే కదా, ఖండిస్తున్నారా లేదా మీరు ఒక అడ్వకేట్ గా, ఒక అనలిస్ట్ గా? ఎవరు మాట్లాడినా తప్పే, అది ఏ పార్టీ వారు మాట్లాడినా తప్పే. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, సరే అతని యొక్క ఇఫ్స్ అండ్ బట్స్ మనం మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కాదు. మనం రెస్పెక్ట్ ఇచ్చేది చైర్కి, రేవంత్ రెడ్డి గారికి కాదు. ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు ఉన్నప్పటికీ కూడా వీ నీడ్ టు అప్రిషియేట్, హానర్ ద చీఫ్ మినిస్టర్. సో అతని యొక్క భవిష్యత్తు వర్తమాన కాలాల్లో అతను ఏం చేశాడు, అతనికి నిక్ నేమ్స్ పెట్టి జొమాటో డెలివరీ బాయ్ లేకపోతే మరొకటి పదే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వాస్తవంగా చెప్పాలంటే నిక్కచ్చిగా ఇది తప్పే. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ స్థాయిలో ఈ తరహా లాంగ్వేజ్లో మాట్లాడడం అనేది ఎవరు మాట్లాడినా తప్పే. అయితే ఈ సాంప్రదాయాలు, కొత్త తరహా రాజకీయాల్లో ఈ సాంప్రదాయాలు వచ్చేసినాయి. ముఖ్యమంత్రిని సైకో అని చెప్పేసి సంబోధించినటువంటి వ్యవహారాలు, అలాగే ముఖ్యమంత్రిని ఉరిశిక్ష వేయాలని చెప్పేసినటువంటి ఒక కామెంట్స్, కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరం జరుగుతున్నాయి. దీనికి అలవాటు పడిపోయారు ప్రజలందరూ కూడా. దీని పెద్ద ఇష్యూగా చూడట్లేదు. కానీ చట్ట ప్రకారం ఇది ఇష్యూసే, చట్ట ప్రకారం ఇది శిక్షించవలసినటువంటి నేరాలే. కాబట్టి అరెస్ట్ జరిగింది. అయితే ఇక్కడ డిఫమేటరీ కామెంట్స్ చేసినప్పుడు సివిల్ యాక్షన్ ఉంటుందా లేదా క్రిమినల్ యాక్షన్ ఉంటుందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏదైతే మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ కట్టబడినాయి కాబట్టి ఈ కేసులో ఇతను బయటకు వచ్చేటువంటి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆల్రెడీ అప్పుడు కేసు కట్టబడింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు? నేను మొదట చెప్పినట్లు నా వ్యాఖ్యలో భాగంగా అప్పుడు నోటీస్ ఇచ్చి పంపించినటువంటి పోలీసులు ఈ రోజు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఇది కేవలం డైవర్షన్ లో భాగము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రతిపక్షం 2.5 సంవత్సరాలు దగ్గర పడుతున్నటువంటి ఈ క్రమంలో ప్రతిపక్షం ప్రభుత్వం మీద తాము చేసే దాడి యొక్క స్పీడ్ పెంచింది. ఇటువంటి క్రమంలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలు కానివ్వండి, లేకపోతే ఇటువంటి వ్యవహారాలు చేసేవాళ్ళు కానివ్వండి, ఈ టైంలో నాగార్జున యాదవ్ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది భీమవరం పర్యటన ఆపడానికా, లేకపోతే భీమవరం పర్యటన నుంచి డైవర్షన్కా అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఒక అధికార ప్రతినిధిని అరెస్ట్ చేస్తేనే ఒక రాష్ట్ర రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ఒక మాజీ సీఎం యొక్క పర్యటన ఆపేటువంటి డైవర్షన్ పాలిటిక్సా? ఏమైనా అర్థం ఉందా? ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే అనుకోవచ్చు.
పర్యటనని ఆపటం గురించి మాట్లాడలేదు బ్రహ్మనాయుడు గారు నేను. ఉమ్, పర్యటన ఆపడం గురించి కాదు. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటే ఓ 100కి 70 మంది అటువైపు కన్ను తిప్పి చూసేటువంటి పరిస్థితిలో కనీసం దాని యొక్క గ్రావిటీని ఎంతో కొంత తగ్గించేటువంటి పరిస్థితి. ఉమ్, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ గా 2 సంవత్సరాల క్రితమో 3 సంవత్సరాల క్రితమో మాట్లాడినటువంటి మాటలను తీసుకొచ్చి ఈ రోజు ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఉమ్. నిజంగా అది వరస్ట్ అనుకున్నప్పుడు, అలా మాట్లాడడం తప్పు అనుకున్నప్పుడు, అదే తప్పుని పదే పదే ఈ రోజు ప్రొజెక్ట్ చేయడానికి గల కారణం ఏంటని అడుగుతున్నా నేను. ఓకే. నిబంధనల ప్రకారం అటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నలిఫై చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. ఆనరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ గురించి నాగార్జున యాదవ్ కాదు, వెంకటేష్ కాదు, ఎవడు మాట్లాడినా అటువంటి వీడియోస్ని మళ్ళీ ప్రొజెక్ట్ చేయకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఓకే. ప్రభుత్వానికి ఉందా లేదా? లేదా అదే వీడియోల్ని పలుమార్లు చూపిస్తూ పలు కేసులు కట్టి పలుమార్లు అరెస్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? ఇప్పుడు మనం మన టీవీలో బ్లర్ ఎందుకు వేస్తాం, బీప్ ఎందుకు వేస్తాం బ్రహ్మనాయుడు గారు? కొన్ని వ్యాఖ్యల్ని మనం ప్రచారం చేయకూడదు, టెలికాస్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో. మరి ఇప్పుడు చేయాల్సింది కూడా అదే కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అనే అతను సీఎం ఆఫ్ తెలంగాణ, ఇంకా అంతకు మించి పెద్ద పోస్ట్ ఏముంది? అవును. రాజ్యాంగబద్ధంగా గవర్నర్ గారి తర్వాత సెకండ్ సిటిజన్ ఆఫ్ తెలంగాణ ఆయనే అవుతారు కదా. అవును. అటువంటి వ్యక్తి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ప్రచారం చేసేటప్పుడు మనం బ్లర్ కానీ లేకపోతే బీప్ సౌండ్ కానీ వేయకుండా ఈరోజు సోషల్ మీడియాలో పదే పదే ప్రచారం చేస్తున్నారు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తదనుగుణంగా ఈరోజు